రీసెంట్‌గా హైదరాబాద్ కేపీహెచ్‌బీలో జరిగిన ఆక్షన్‌లో స్క్వేర్ యార్డ్ 2,98,000 రూపాయల వరకు టచ్ అయిందంట. నేనేమనుకున్నాను మార్కెట్‌లో స్లో డౌన్ అయిపోయింది, మార్కెట్ క్రాష్ అయిపోయిందని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు కదా! స్క్వేర్ యార్డ్ ఒక రూ. 1,000కో, రూ. 5,000 వస్తది. ఎకరం ఒక 10,00,000కి వస్తది. కొనుక్కుందామని చెప్పి నేను ఎదురు చూస్తా ఉంటే, స్క్వేర్ యార్డ్ 2,00,000, 3,00,000 అయిపోతే ఎలా? మనకి ఎకరా 50,00,000కో, ఎకరా ఒక 10,00,000కో, 5,00,000కో దొరికితే బావుంటుంది. స్క్వేర్ యార్డ్ ఒక రూ. 1,000 దొరికితే బావుంటుంది. ఇంతే కదా! సోషల్ మీడియాలో చాలామంది ఆలోచన విధానము లేదా ఇన్వెస్ట్మెంట్‌కి డబ్బులు లేకో, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇష్టం లేకో, ఇలాంటి కామెంట్లు చాలామంది చేస్తూ ఉంటారు. మార్కెట్‌లో సేల్స్ వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్‌లో స్లో డౌన్ ఉంటుంది. అంతేగాని మీకు బంజారా హిల్స్‌లో, జూబ్లీ హిల్స్‌లో డిస్కౌంట్లు ఎవరు అమ్మీయరు. సో, మార్కెట్‌లో చాలామందిలో నేను గమనిస్తా ఉన్నాను ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది బంగారం మంచిదని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే మార్కెట్ బాగోలేదు, మార్కెట్ పడిపోయింది, అదైపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని మాట్లాడే వాళ్ళు సరైన డిస్కౌంట్‌లో ఒక ప్రాపర్టీ చెప్పొచ్చు కదా! లేదా వాళ్ళ సొంత ప్రాపర్టీలు డిస్కౌంట్‌లో అమ్మేయవచ్చు కదా! అలా ఎవ్వరు చేయరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు కూడా ఈరోజు మార్కెట్ బాగాలేకపోయినా రేపు పెరుగుతుందని ఒక ఆశతోనే అందరూ ఉంటారు. సో, మార్కెట్‌లో పడిపోవడం అనే క్వెషనే లేదు. కొన్ని ప్లేసెస్‌లో వాల్యుయేషన్స్ బాగా స్ట్రెస్ అయ్యేవి, హైప్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్లేసెస్‌లో రిటర్న్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో, దానికి ముందు అనలైజ్ చేయండి అంటే దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. మార్కెట్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మార్కెట్ మొత్తాన్ని బ్లేమ్ చేస్తూ చాలామంది ఉంటారు. సో, వ ఎకరా 10,00,000కో, 5,00,000కి దొరుకుతది. బంజారా హిల్స్‌లో, కోకాపేటలో నేను ప్రాపర్టీలు కొంటాను. ఇలాంటివి డ్రీమ్స్ నుంచి బయటికి రండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మీకు క్రాష్ అనేది ఉండదు. స్లో డౌన్ అనేది ఉండొచ్చు. గ్రోత్ రిటర్న్ తగ్గిపోవచ్చు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అయితే ఉండొచ్చేమో గానీ, డిస్కౌంట్‌లో వస్తాయి కొందామని చెప్పి అనుకోవడం అనేది పొరపాటు.